ఎవరు భయ్యా ఇది? ఎవరు లోపల? మీరు కాదా? వేరే వాళ్ళ? ఇది ఎవరు చూస్తున్నారు? ఇది ఏది? కోర్టు ఆర్డర్ చూపించండి, తీయండి ఒకసారి. ఏం ఆర్డర్ ఇది? ఒక్క నిమిషం. వీళ్ళిద్దరు ఎవరు? వికాసాగర్, అనుమంగల్. మీరు వాళ్ళ కింద మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏమి ఆర్డర్ ఏమి ఇచ్చింది కోర్టు? 3, 4, 6, 7 not to cause any interference with the respondent concession activity carried out by the petitioner. ఓకే, దేంట్లోకి రావద్దు అన్నది ఏ సర్వే నెంబర్, ఏ ప్లాట్ లోకి? 3 డిప్యూటీ కమిషనర్. అది ఓకే, 3, 4 వాళ్ళని ఎంటర్ కావద్దని చెప్పింది. ఏ సర్వే నెంబర్లు, ఏ ప్లాట్ నెంబర్లు మీరు పెట్టారు? సర్వే నంబర్ 77, 78. వాళ్ళు క్లెయిమ్ చేసేది TS8, మేము ఉన్నది TS7, టౌన్ సర్వే నంబర్ 7. దాంట్లో మేము ఉన్నాం. వాళ్ళు క్లెయిమ్ చేసేది టౌన్ సర్వే నంబర్ 8. ఓకే, మేము ఫాస్ట్ 50 years నుంచి పొజిషన్ ఉన్నాము. మాకు రెవెన్యూ నుంచి NOCలు ఉన్నాయి, ULC క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నది. రెవెన్యూ నుంచి ఏముంది? రెవెన్యూ నుంచి NOC కూడా ఉన్నది. MRO కేసు పెట్టాడు. అవును, కేసు పెట్టినాడు. ఏమని చెప్పేసి కేసు పెట్టాడు అని చెప్పేసి. అవును సార్, 50 years నుంచి సంఘం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరే నువ్వు ఇప్పుడు కబ్జా అయిందా? MRO ఏం చెప్పిండు? అవును, సర్వే చేసి కేసు పెట్టిండా లేదా? ఏ డాక్యుమెంట్ల మీద చూపించండి. ఏది కేసు? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ MRO కూడా ఇది కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి అని చెప్పింది. FIR అనేది కూడా ఎగిరిపోతుంది. ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తామా? GHMC బోర్డు ఎందుకు పెట్టారు? GHMC ఎందుకు పెట్టారు? 4142 77, 78 కాదు భయ్యా, ప్లాట్ నెంబర్ ఎంత? నా సర్వే నంబర్ 77, 78. నా ప్లాట్ నంబర్ 40, 41. 41 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సస్పెండ్ అయిపోయింది. 40, 41 ఎక్కడ ఉంది? 41 నా డాక్యుమెంట్ చూస్తారా? ఇదేంది?